మీ చేతిలో ఉన్న ఫోన్, మీరు వాడే కార్ లేదా ప్రపంచ దేశాలు వాడే మిలిటరీ వెపన్స్, ఆఖరికి మీరు చూస్తున్న ఈ వీడియో కూడా ఆగిపోవడానికి కేవలం ఒక చిన్న ఐలాండ్ కారణం అంటే నమ్ముతారా? మన స్మార్ట్ ఫోన్స్, ఏఐ అండ్ అడ్వాన్స్డ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ లో వాడే పవర్ఫుల్ హై ఎండ్ చిప్స్ 90% తైవాన్ లోనే తయారవుతున్నాయి. రేపొద్దున ఈ చిన్న ఐలాండ్ మీద ఏ చిన్న గొడవ జరిగినా సరే ఆ చిప్ సప్లై ఆగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. అక్షరాల కొన్ని ట్రిలియన్ డాలర్ల నష్టం వస్తుంది. సో చైనాకి తైవాన్ మీద అంత పిచ్చి ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే. TSMC అనే కంపెనీ ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ చిప్స్ తయారు చేస్తుంది. ప్రపంచంలో వాడే మొత్తం చిప్స్ లో 60% షేర్ వాళ్ళదే. గ్లోబల్ టెక్నాలజీ సప్లై చైన్ కి ఇది సింగిల్ గ్రేటెస్ట్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఒక తైవాన్ పడిపోతే మొత్తం ప్రపంచం ఆగిపోద్ది. చిప్స్ మాత్రమే కాదు, దీని వెనుక ఇంకో పెద్ద జియోగ్రఫికల్ రీజన్ కూడా ఉంది. తైవాన్ ఎగ్జాక్ట్ గా ఫస్ట్ ఐలాండ్ చైన్ మధ్యలో ఉంటుంది. అంటే చైనా నేవీ పసిఫిక్ ఓషన్ లోకి వెళ్లకుండా ఒక నేచురల్ గేట్ లాగా తైవాన్ ఉంటుంది. సో తైవాన్ గనక చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతే పసిఫిక్ ఓషన్ మొత్తం చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చైనా నేవీని ఇంకా ఎవ్వరూ ఆపలేరు. చైనా డిఫెన్స్ బడ్జెట్ 2026లో $277 బిలియన్ మీన్స్ అది తైవాన్ పెట్టే ఖర్చు కంటే 11 నుంచి 12 రెట్లు ఎక్కువ. ఇంత పవర్ఫుల్ మిలిటరీని పెట్టుకొని చైనా సైలెంట్ గా ఏం చేస్తుందో చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. 2020లో తైవాన్ బోర్డర్ దగ్గర చైనా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కేవలం 380 సార్లు తిరిగాయి. కానీ 2025 కంప్లీట్ అయ్యేసరికి ఆ నెంబర్ ఏకంగా 5709కి వెళ్ళింది. అసలు చైనాకి తైవాన్ మీద ఎందుకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్, అంత కసి ఎందుకు ఉందో అర్థం కావాలంటే మీరు ముందుగా 1839 నుంచి 1949 మధ్య జరిగిన సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ గురించి తెలుసుకోవాలి. ఆ 100 ఏళ్ల పాటు బ్రిటన్, జపాన్ లాంటి బయట దేశాలు చైనాని దారుణంగా ఓడించి వాళ్ళ భూముల్ని లాగేసుకొని చైనా ప్రజల్ని బానిసల్లాగా అవమానించాయి. ఆ టైంలోనే చైనా చేతుల్లో ఉన్న తైవాన్ ఐలాండ్ ను కూడా జపాన్ బలవంతంగా లాగేసుకుంది. ఆ 100 ఏళ్ల అవమానం చైనా మనసులో ఒక పెద్ద గాయంలాగా ఉండిపోయింది. ఆ గాయం మానకముందే 1945 నుంచి 1949 మధ్య చైనాలో ఒక భయంకరమైన సివిల్ వార్ స్టార్ట్ అయింది. అప్పట్లో ఒక పక్క మావో జెండాంగ్ లీడ్ చేసిన కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకో పక్క చియాంగ్ కైసైక్ లీడ్ చేసిన కూమిటాంగ్ పార్టీ. ఈ రెండిటి మధ్య చైనా పవర్ కోసం తీవ్రమైన రక్తపాతం నడిచింది. ఆ వార్ లో మావో జెండాంగ్ కమ్యూనిస్ట్ ఆర్మీ గెలిచి అక్టోబర్ 1, 1949న మెయిన్ ల్యాండ్ చైనాలో PRC అంటే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. అక్కడ ఓడిపోయిన చియాంగ్ కైసేక్ చేసేదేం లేక డిసెంబర్ 1949న తన మిలిటరీని, దాదాపు 20 లక్షల సపోర్టర్స్ ని, తన ROC అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ ని తీసుకొని ఆ పక్కనే ఉన్న తైవాన్ ఐలాండ్ కి పారిపోయాడు. అప్పటి నుంచి మెయిన్లాండ్ ఏమో కమ్యూనిస్ట్ చైనాగా, తైవాన్ ఏమో రిపబ్లిక్ ఆఫ్ చైనాగా విడిపోయి సపరేట్ గా రన్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు బయట దేశాలు లాగేసుకున్న వాళ్ళ పాత భూముల్ని మళ్ళీ చైనాలో కలుపుకోవడం అనేది ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఎమోషనల్ నీడ్, వాళ్ళ నేషనల్ ఈగోకి సంబంధించిన ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. తైవాన్ని వదిలేస్తే చైనా హిస్టరీ ఇన్కంప్లీట్ గా మిగిలిపోయినట్టే అని చైనా వాళ్ళ ఫీలింగ్. ఆకసితోనే 2020లో తైవాన్ బోర్డర్ దగ్గర కేవలం 380 సార్లు తిరిగిన చైనా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ 2025 కంప్లీట్ అయ్యేసరికి ఏకంగా 5709 సార్లు తిరిగాయి. అంటే ఒకప్పుడు రోజుకి కనీసం ఒక్కసారి కూడా బోర్డర్ దాటని చైనా ఇప్పుడు రోజుకి 15 సార్లకు పైగా తన ఎయిర్ క్రాఫ్ట్స్ ని పంపిస్తూ తైవాన్ ని టెస్ట్ చేస్తుంది. ఇది కేవలం తైవాన్ ని భయపెట్టడానికే కాదు, రేపు వార్ వస్తే ఎలా ఎదుర్కోవాలో చైనా ముందుగానే రిహార్సల్స్ చేస్తూ ఇంకో పక్క తైవాన్ ఆర్మీని మెంటల్ గా, ఫైనాన్షియల్ గా అలసిపోయేలా చేస్తున్న సైకలాజికల్ వార్. అందుకే డిసెంబర్ 31, 2025న చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ తన న్యూ ఇయర్ స్పీచ్ లో ప్రపంచానికి వినపడేలా తైవాన్ మనతో కలిసిపోవడం హిస్టారికల్ నెసెసిటీ, దాన్ని ఎవ్వరూ ఆపలేరని ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చాడు. చైనా ప్రెసిడెంట్ అలా డైరెక్ట్ గా స్పీచ్ ఇవ్వడానికి 2 రోజుల ముందు అంటే డిసెంబర్ 29న 2025న చైనా మిలిటరీ తైవాన్ చుట్టూ ఉన్న సముద్రంలోకి, ఎయిర్ స్పేస్ లోకి వచ్చి భయంకరమైన లైవ్ ఫైర్ అంటే నిజమైన బుల్లెట్లు, మిసైల్స్ వాడే మిలిటరీ డ్రిల్ స్టార్ట్ చేసింది. తైవాన్ ని చుట్టుముట్టేసి మేమెప్పుడైనా మీ మీదకి రాగలం, మిమ్మల్ని ఏ క్షణంలోనైనా బ్లాక్ చేయగలం అని తైవాన్ కి భయం పుట్టించడానికి చైనా చేసిన ప్లాన్.
చైనా చేసిన ఆ లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్స్ పేరే జస్టిస్ మిషన్ 2025. కరెక్ట్ గా డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 30, 2025 మధ్యలో చైనా మిలిటరీ ఆ డ్రిల్స్ తో తైవాన్ ను చుట్టుముట్టేసి మొత్తం బ్లాక్ చేయడానికి రిహార్సల్స్ చేసింది. అసలు చైనాకి అంత కోపం ఎందుకు వచ్చింది? ఆ టైంలోనే ఎందుకు ఆ డ్రిల్స్ చేశారని ఆలోచిస్తున్నారేమో. అమెరికా తైవాన్ కోసం $11.1 బిలియన్ ఆర్మ్స్ ప్యాకేజీ అనౌన్స్ చేశాడు. దానికి కౌంటర్ గానే చైనా ఈ రేంజ్ లో ప్రెషర్ పెట్టింది. ఈ గొడవ 2025తో ఆగిపోలేదు, 2026లో కూడా కంటిన్యూ అవుతుంది. కరెక్ట్ గా జనవరి 9, 2026న చైనాకు చెందిన 23 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ తైవాన్ బార్డర్ వైపు వెళ్ళటం మాత్రమే కాదు, అందులో 19 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే రెండు దేశాల మధ్య ఉండే మెయిన్ బార్డర్ ని క్రాస్ చేసి మరి తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి వెళ్ళాయి. అది జరిగిన 2 నెలలకే, అంటే మార్చి 18, 2026న ఇంకో 26 చైనా ఎయిర్ క్రాఫ్ట్ తైవాన్ స్కై వైపు రాగా అందులో 16 ఎయిర్ క్రాఫ్ట్ సేమ్ అదే ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి వెళ్ళాయి. అంటే ప్రతిసారి కావాలనే తైవాన్ బార్డర్ దాటుతూ వాళ్ళని రెచ్చగొడుతూ చైనా తైవాన్ ని టెస్ట్ చేస్తుంది. ఇలాంటి టైంలో తైవాన్ ప్రెసిడెంట్ లాయ్ చింగ్తే దీనిపై రియాక్ట్ అవుతూ తైవాన్ ఆల్రెడీ ఇండిపెండెంట్ కంట్రీయే, మేము మళ్ళీ విడిగా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, మేము చైనాని కావాలని గెలికి రెచ్చగొట్టం, అలాగని వాళ్లకు భయపడి లొంగిపోయే ప్రసక్తే లేదని స్ట్రైట్ గా కౌంటర్ ఇచ్చారు. ఇదంతా చూసి తైవాన్ అంతగా నమ్ముకున్న అమెరికా తైవాన్ కి సపోర్ట్ ఇస్తారనుకుంటే మే 2026లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తైవాన్ కి ఊహించని రేంజ్ లో ఒక గట్టి షాక్ ఇచ్చాడు. ట్రంప్ ఇచ్చిన ఆ షాక్ ఏంటో తెలుసా? ప్రపంచంలో తైవాన్ ని ఒక దేశంగా ఒప్పుకునే ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఆ ఉన్న 10-12 దేశాలు ఎక్కడో లాటిన్ అమెరికాలో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే తైవాన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, దారిలో ఖచ్చితంగా అమెరికాలో ఆగాల్సిందే. అలా ఆగిన గ్యాప్ లోనే సైలెంట్ గా అమెరికా లీడర్స్ తో మీటింగులు వేసి సపోర్ట్ తెచ్చుకోవడం తైవాన్ వాళ్ళ ప్లాన్. సో మే 2026లో లాయ్ అలా న్యూయార్క్ లో ఆగుతానంటే ట్రంప్ గేట్లు మూసేసి అసలు పర్మిషన్ ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. అంతకుముందు జూలై 2025లో కూడా సేమ్ ఇలాగే ఆపేశాడు. అసలు నిజానికి 1979లో అమెరికా పాస్ చేసిన తైవాన్ రిలేషన్ యాక్ట్ ప్రకారం తైవాన్ కి మిలిటరీ సపోర్ట్ ఇవ్వాల్సిన లీగల్ బాధ్యత అమెరికాదే. కానీ ట్రంప్ మళ్ళీ పవర్ లోకి వచ్చాక సీన్ మారిపోయింది. ఆ కమిట్మెంట్ మొత్తం వీక్ అయిపోయింది. ఊరికే మా మీద ఆశలు పెట్టుకోకండి, ముందు మీ డిఫెన్స్ బడ్జెట్ ను మీ జీడీపీలో 3% కి పెంచండి అని ట్రంప్ ఓపెన్ గా డిమాండ్ చేస్తున్నాడు. ఒక పక్క చైనా ఏమో $277 బిలియన్ బడ్జెట్ తో తైవాన్ కంటే 11 నుండి 12 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతూ ప్రెషర్ పెడుతుంది. ఇంకో పక్క నమ్ముకున్న అమెరికానేమో ఇలా రివర్స్ అవుతుంది. చైనా ఇంతలా రెచ్చగొడుతుంటే రేపొద్దున అటాక్ చేసి తైవాన్ ని ఆక్రమించుకుంటుందేమో అని మీరు అనుకుంటున్నారు కదా. అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూస్తే మీరు ఇప్పటి వరకు అనుకున్న దానికి సీన్ మొత్తం రివర్స్ లో ఉంటుంది. అమెరికా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 2027 లోపు తైవాన్ మీద అటాక్ చేసే ప్లాన్ చైనాకి అసలు లేదంట. కానీ ఇక్కడే మనం అసలు మ్యాటర్ క్యాచ్ చేయాలి. వాళ్ళ టార్గెట్ 2027 కాదు, వాళ్ళ మెయిన్ టార్గెట్ 2049. ఎందుకంటే 2049 అంటే అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పవర్ లోకి వచ్చి కరెక్ట్ గా 100 ఏళ్లు పూర్తవుతుంది. ఆ 100 ఏళ్ల సెలబ్రేషన్స్ టైం కి వాళ్ళ నేషనల్ రిజువినేషన్ కంప్లీట్ అవ్వాలన్నది చైనా వాళ్ళ ప్లాన్. ఈ నేషనల్ రిజువినేషన్ అంటే ఆ పాత సెంచరీ ఆఫ్ హ్యూమిలినేషన్ అవమానాలకు బదులు తీర్చుకొని ఒకప్పుడు జపాన్ లాంటి దేశాలు లాక్కున్న వాళ్ళ పాత భూములన్నీ మళ్ళీ వెనక్కి లాక్కోవడమే. చైనా గవర్నమెంట్ వన్ చైనా పాలసీని గుడ్డిగా నమ్ముతుంది. వాళ్ళ లెక్క ప్రకారం తైవాన్ అనేది అసలు సపరేట్ దేశమే కాదు, అది వాళ్ళ కంట్రోల్లో నుంచి విడిపోయిన ఒక చిన్న ప్రావిన్స్ మాత్రమే. ఈ పాలసీతోనే ప్రపంచంలో ఏ దేశం కూడా తైవాన్ ని ఒక ఇండిపెండెంట్ దేశంగా గుర్తించకుండా ఉండటానికి చైనా గట్టిగా ప్రెషర్ పెడుతుంది. కానీ తైవాన్ వాళ్ళు మాత్రం మా బతుకేదో మేము బతుకుతున్నాం, మాకంటూ ఒక సపరేట్ డెమోక్రటిక్ సిస్టమ్ ఉంది అని వాళ్ళ ఫ్రీడమ్ ని కాపాడుకోవాలని చూస్తున్నారు. అసలు చైనా తైవాన్ ని తనలో కలుపుకోవాలని ఎందుకు అనుకుంటుందో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. దీని వెనుక కేవలం పాత ఎమోషన్స్ మాత్రమే లేవు, పెద్ద బిజినెస్ అండ్ మిలిటరీ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక పక్క టీఎస్ఎంసీ లాంటి కంపెనీలతో తైవాన్ మొత్తం ప్రపంచ టెక్నాలజీని ఆడిస్తోంది. ఇంకో పక్క తైవాన్ గనుక చైనా చేతికి చిక్కితే పసిఫిక్ ఓషన్ మొత్తం చైనా నేవీ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇవి చైనాకి
బాగా కావాలి. అమెరికా ఇన్నాళ్ళు వన్ చైనా పాలసీతో అటు చైనాని ఇటు తైవాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ తెస్తున్న కొత్త రూల్స్, పెడుతున్న కండిషన్ల వల్ల రేపేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే రేపో మాపో ఒక పెద్ద యుద్ధం జరిగే కంటే కూడా ఈ ప్రెజర్ ఇలాగే కంటిన్యూ అయ్యి ఇదొక ప్రోజన్ కాన్ఫ్లిక్ట్ లాగా ఉండిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందని అనలిస్టులు చెప్తున్నారు. ప్రోజన్ కాన్ఫ్లిక్ట్ అంటే అటు వార్ లేకుండా ఇటు పీస్ లేకుండా అలాగే టెన్షన్ గా ఉండటం. కానీ ఒకవేళ ఏ చిన్న తేడా వచ్చినా చైనాకి కోపం వచ్చి నిజంగా తైవాన్ని బ్లాక్ చేస్తే మాత్రం సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రపంచానికి చిప్స్ దొరకవు, గ్లోబల్ ఎకానమీ మొత్తం కుప్పకూలిపోయి $1 ట్రిలియన్ నష్టం వస్తుంది. దానికి తోడు అమెరికాకి చైనాకి మధ్య డైరెక్ట్ గా మిలిటరీ ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా చూశాక ఫ్యూచర్ లో చైనా తైవాన్ రిలేషన్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? చైనా 2049 వరకు వెయిట్ చేస్తుందా, లేక ఈ లోపే ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? కింద కామెంట్స్ లో చెప్పండి.